ప్రేమి విశ్వనాథ్ మానసిక స్థితి. ప్రేమి విశ్వనాథ్ మీరు ఉన్నతమైన ఆశయాలు, నిజాయితీ కలిగిన మనస్తత్వం, ఏదైనా కూడా ధైర్యంగా చెప్పగలిగే స్వభావం కలిగి ఉంటారు. మీకు అధికారం అన్నా, హోదా అన్నా ఆసక్తి అధికం. మీ చుట్టూ ఉండే వారికి సాయం చేయడానికి, వారిని రక్షించడానికి ఎప్పుడూ ముందుంటారు. ప్రేమి విశ్వనాథ్ మీలో కోపం, ఆవేశం ఉన్నప్పటికీ అది కారణం లేకుండా బయటికి రాదు. మిమ్మల్ని ఎవరైనా కించపరచినా, తక్కువగా చూసినా తట్టుకోలేరు. అలాగే సలహాలు ఇచ్చేవారన్నా నచ్చదు. మీకంటే పై హోదా వారితో కంటే, మీకంటే తక్కువ వారితో ఉండటానికి ఎక్కువ ఇష్టపడతారు. ఇతరుల ఆధిపత్యాన్ని భరించలేరు. మీరు పైకి ధైర్యంగా ఉన్నప్పటికీ మీ అంతర్గతంగా కొంత భయస్వభావాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా మీరు చేపట్టిన పనులు ఎక్కడ విజయం సాధించవో అన్న భయం, ఆందోళన మీలో అంతర్గతంగా ఎల్లప్పుడూ ఉంటుంది. ప్రేమి విశ్వనాథ్ మీరు నిర్మలమైన మనస్సు కలవారు. మీరు ఏ విషయంలో అయినా నిష్పాక్షికంగా ఉంటారు. మీరు స్వేచ్ఛకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. మీకు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలనే కోరిక బలంగా ఉంటుంది. ప్రేమి విశ్వనాథ్ మీలో ఆధ్యాత్మికత ఉంటాయి. మీరు ఇతరుల తప్పులను తొందరగానే మర్చిపోతారు, కానీ మీ తప్పులను ఎవరైనా ఎత్తి చూపితే సహించరు. మీ అభిప్రాయాలలో, ఆచరణలో మీ ముద్ర ఉండాలని చూస్తారు. ప్రేమి విశ్వనాథ్ మీరు ఏ పని అయినా బాధ్యతాయుతంగా చేస్తారనే పేరు గడిస్తారు. మీకు నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. గుంపులో గోవిందయ్య లాగా గుర్తింపు లేకుండా ఉండటం మీకు అసలు ఇష్టం ఉండదు. మీరు ఏ పని చేసినా దానికి గుర్తింపు రావాలని, నలుగురు మెచ్చుకోవాలని కోరుకుంటారు. ప్రేమి విశ్వనాథ్ మీలో ఉన్న ప్రధాన లోపం పొగడ్తలకు లొంగటం. మిమ్మల్ని పొగిడి తమ పనులు మీ ద్వారా చేసుకునేవారు చాలామంది మీ చుట్టూ ఉంటారు. మీకు కొంచెం అహంభావం ఎక్కువ. మిమ్మల్ని పట్టించుకొని వారిని అంత సులువుగా వదిలిపెట్టరు. మిమ్మల్ని ఒకరు తప్పు పట్టకుండా ఉండటానికి నిరంతరం కృషి చేస్తారు. ప్రేమి విశ్వనాథ్ మీకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా చేయడానికి ఎంతటి కష్టాన్నైనా భరిస్తారు. మీపై ఒత్తిడి కానీ, ఇతరుల అధికారం కానీ ఉంటే ఆ పని చేయకుండా తప్పుకుంటారు. మిమ్మల్ని నమ్మిన వారి కోసం ఎంత శ్రమకైనా ఓర్చుకుంటారు. వారికి రక్షణగా నిలుస్తారు. ప్రేమి విశ్వనాథ్ మీరు నలుగురికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటారు. దాని కొరకు మీ వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయటానికైనా వెనుకాడరు. మీకుండే వ్యతిరేక లక్షణాల్లో మొదటిది ఎదుటివారి అభిప్రాయాలను, సలహాలను వినకపోవటం. దాని కారణంగా మీకు తలబిరుసు ఎక్కువ అనే అభిప్రాయం జనాల్లో కలుగుతుంది. అలాగే మీకు నచ్చినవి, మీరు అనుకున్నవి ఇతరులు చేయాలని భావిస్తారు. ఆ అభిప్రాయాలను ఎదుటివారిపై బలంగా రుద్దుతారు. ఈ లక్షణం కారణంగా మీతో స్నేహం చేసే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ప్రేమి విశ్వనాథ్ మీరు మార్చుకోవాల్సిన మరో లక్షణం అభిప్రాయాలను మార్చుకోకపోవటం. సాధారణంగా మీరు ఒక అభిప్రాయానికి రారు, వస్తే దాన్ని మార్చుకోరు. దీని కారణంగా ఏదైనా విషయంలో మిమ్మల్ని ఒప్పించటానికి ఇతరులు బాగా కష్టపడతారు. ప్రేమి విశ్వనాథ్ ఇష్టాలు: విలాసవంతమైన జీవితం, ఉన్నతంగా ఉండటం, ఆదర్శవంతంగా ఉండటం, ప్రేమ, పిల్లలు, మేధో క్రీడలు, గెలవటం. ప్రేమి విశ్వనాథ్ అయిష్టాలు: తరచూ మార్పులు, అస్థిరత, గౌరవభంగం, స్వార్థం, కుంచిత స్వభావం ఉన్న వ్యక్తులు, సామాన్య జీవితం. ప్రేమి విశ్వనాథ్ ఆరోగ్యం: సాధారణంగా మీకు ఆరోగ్యం బాగుంటుంది. మీరు తగినంత శారీరక శ్రమ చేస్తుంటారు కాబట్టి అనారోగ్యం మీ దరిదాపులకు రాదు. ఒకవేళ ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా మీకుండే రోగనిరోధక శక్తి కారణంగా ఆ సమస్య నుంచి తొందరగా బయటపడగలుగుతారు. శరీరంలో హృదయానికి కారకత్వం వహిస్తుంది. దీని కారణంగా మీకు హృదయ సంబంధ వ్యాధులు కానీ,
రక్త సంబంధ వ్యాధులు కానీ, జ్వరం, ఎండదెబ్బ, ఎముకల సంబంధ సమస్యలు, పాదాల పగుళ్ళు మొదలైనవి ప్రేమి విశ్వనాథ్ మీకు సాధారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు. జీవితం ప్రథమార్థంలో మీకు పెద్దగా ఆరోగ్య సమస్యలు ఉండవు. ద్వితీయార్థంలో మాత్రం మీరు ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం అవసరం. మీ ఆరోగ్య విషయంలో సమస్యలు లేకుండా ఉండటానికి సరైన ఆహారం తీసుకోవటం, ముఖ్యంగా కారం తక్కువగా తీసుకోవటం మంచిది. ప్రేమి విశ్వనాథ్ కారం, మసాలాలు ఉన్న ఆహారం అంటే ఇష్టం ఎక్కువగా ఉంటుంది. దాని కారణంగా మీకు గ్యాస్ట్రిక్ సంబంధ అనారోగ్యాలు, హృదయ సంబంధ అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రేమి విశ్వనాథ్ ఆర్థిక స్థితి, మీ ఆర్థిక స్థితి బాగుంటుంది. మీరు వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. డబ్బు మీ చేతిలో ఉంటే ఖర్చు చేయకుండా ఉండరు. మీకుండే సేవాగుణం వలన కావచ్చు, ఎక్కువగా ఖర్చు చేసే మీ మనస్తత్వం కావచ్చు, మీకు వచ్చిన ఆదాయం వచ్చినట్టే ఖర్చు చేసేలా చేస్తుంది. ప్రేమి విశ్వనాథ్ మీ ఖర్చులను అదుపులో పెట్టుకోకపోతే మధ్య వయస్సు తర్వాత ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు చేతిలో డబ్బు ఉంచుకోవటం కన్నా ఏదో ఒక దానిలో పెట్టుబడి పెట్టడం లేదా బ్యాంకులో పొదుపు చేయటం వలన కొంతవరకు డబ్బు ఖర్చు తగ్గించుకోవచ్చు. డబ్బు విషయంలో మీకుండే మరో సమస్య జూదం లాంటి వ్యసనాలకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయటం, గొప్పలకు పోవటం లేదా ఓటమిని అంగీకరించకపోవటం వలన మీరు అధికంగా డబ్బు నష్టపోతారు. ప్రేమి విశ్వనాథ్ వీలైనంత వరకు వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది. మీరు సంపాదించే సమయంలో పొదుపుకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుంటే వృద్ధాప్యంలో మీరు ఆర్థిక సమస్యలకు లోనయ్యే అవకాశం ఉంటుంది. ప్రేమి విశ్వనాథ్ వివాహం, ప్రేమి విశ్వనాథ్ ప్రేమ విషయంలో నిజాయితీ కలిగి ఉంటారు. అయితే ప్రేమించిన వ్యక్తికి మీ ప్రేమను సరిగా వ్యక్తం చేయరు. మీ ప్రేమను వ్యక్తం చేయటానికి మీ అహం అడ్డు వస్తుంది. మీ ప్రేమను మీకు నచ్చిన వారి ఎదురుగా చెప్పలేకపోయినా మీ ప్రవర్తన, మీరిచ్చే బహుమతుల ద్వారా దాన్ని వ్యక్తపరుస్తారు. ప్రేమి విశ్వనాథ్ కొన్నిసార్లు మీ ముక్కుసూటితనం కారణంగా మీరు ప్రేమించిన వ్యక్తితో గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎంత గొడవ అయినా ఎదుటివారే తగ్గి మీకు క్షమాపణ చెప్పాలి తప్ప మీరు క్షమాపణ చెప్పి సమస్యను పరిష్కరించుకోరు. మీకు ప్రేమి విశ్వనాథ్ మీరు ప్రేమించిన వారు అంటే ప్రేమ అధికంగా ఉంటుంది. మీరు సాధారణంగా అందరినీ ఇష్టపడరు. ఒకవేళ ఎవరినైనా ఇష్టపడితే వాళ్ళను నిజాయితీగా ప్రేమిస్తారు. వారి కొరకు మీరు ఏం చేయటానికైనా వెనుకాడరు. అయితే ఎదుటివారి నుంచి కూడా మీరు అంతే ప్రేమను, నమ్మకాన్ని కోరుకుంటారు. ఆ నమ్మకంలో కొంచెం తేడా వచ్చినా మీరు భరించలేరు, ఆ వ్యక్తితో కలిసి ఉండలేరు. సాధారణంగా ప్రేమి విశ్వనాథ్ వైవాహిక జీవితం బాగుంటుంది. అయితే మీకు జీవిత భాగస్వామిగా వచ్చేవారు ఎక్కువగా స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని ఇష్టపడతారు. పద్ధతిగా, హుందాగా మీ జీవిత భాగస్వామి ఉండాలని కోరుకునే మీకు కొన్ని సందర్భాలలో మీ భర్త నడవడిక నచ్చకపోవచ్చు. ఈ విషయంలో మీరు కొంత పట్టు విడుపు ఉన్నట్టయితే మీ వైవాహిక జీవితం ఏ ఇబ్బంది లేకుండా సాగుతుంది. మీరు అనవసరమైన అహానికి పోకుండా ఎదుటివారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయటం వలన మీ వైవాహిక జీవితంలో వచ్చే చాలా సమస్యలు దూరం అవుతాయి. ప్రేమి విశ్వనాథ్ మీరు ఆదర్శవాదులు. మీ కుటుంబం నలుగురికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటారు. మీ భర్తపై ప్రేమ అధికంగా ఉంటుంది. అయితే దానితో పాటే కొంత ఈర్ష్య కూడా ఉంటుంది. మీ భర్తపై కొంత అనుమాన ధోరణి కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇదంతా మీ ప్రేమ కారణంగా ఆయన మీపై మరింత ప్రేమ చూపించాలనే కోరికతో చేస్తుంటారు. ప్రేమి విశ్వనాథ్ మీరు స్వార్థపరులు కాకున్నప్పటికీ ప్రేమలో నిజాయితీని కోరుకుంటారు. అలాగే మీ తోటివారితో మీ కుటుంబం గురించి, భర్తను గురించి గొప్పగా చెప్పుకుంటారు. మీ కుటుంబం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటారు. మీకు మీలాంటి వాళ్ళు నచ్చరు.
అందుకే వివాహం విషయంలో మిమ్మల్ని ప్రేమించి మీ అధికారాన్ని మన్నించేవారు మీ జీవిత భాగస్వామిగా వస్తే మీ వైవాహిక జీవితం బాగుంటుంది.